అరాచక సంఖ్యల నుంచి అమరావతికి విముక్తి కలిగింది. ఇప్పుడిప్పుడే రైతులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. వైకాపా పాలనలో నిర్మానుష్యంగా మారిన ఈ ప్రాంతం కూటమి అధికారంలోకి రావడంతోనే కళకళ్లాడుతోంది. ఇన్నాళ్లు ప్రభుత్వ పెద్దల అండతో కొందరు అధికారులు సిఆర్డీఏను ఆదాయ వనరుగా మార్చుకుని కోట్ల రూపాయలు కూడబెట్టారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి కంటక ప్రభుత్వానికి ప్రజల బుద్ధి చెప్పడంతో సిఆర్డీఏ ఉన్నతాధికారుల ఇష్టారాజ్యానికి చెక్ పడింది. అవినీతి అధికారులకు గుణపాఠం చెప్పాలన్నా, అమరావతికి పూర్వ వైభవం రావాలన్నా సిఆర్డీఏని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిందేనని రైతులంటున్నారు. అమరావతి బృహత్ ప్రణాళికను దెబ్బతీసి నామరూపాలు లేకుండా నాశనం చేసేందుకు జగన్ ప్రభుత్వం 6-5 జోన్ ఏర్పాటు చేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని నిరుపేదల ముసుగులో వైకాపా సానుభూతి పరులకు రాజధానిలో సెంటు స్థలాలు మంజూరు చేసింది. రాజధాని సమగ్రాభివృద్ధి, పెట్టుబడులకు సరైన అవకాశాలు లేకుండా చేసేందుకే నిబంధనలకు విరుద్ధంగా కొత్త జోన్లు తీసుకొచ్చారు. జగన్ కుట్రకు సిఆర్డీఏలోని కీలక అధికారులు చేతులు కలిపి దాని లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేసి దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నారు. ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతూ రాజధానిని నిర్వీర్యం చేశారు. తమ పరిధిలో ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలి, ఎంత విస్తీర్ణంలో భూమి కావాలి అన్నది సంబంధిత జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదన రావాల్సి ఉంది. అయితే అంతకుముందే సిఆర్డీఏలోని కీలక అధికారి అత్యుత్సాహంతో సొంతంగా గుంటూరు కలెక్టర్ తరపున ప్రొసీడింగ్స్ తయారు చేసి కేవలం సంతకానికి మాత్రమే పంపించారు. దీనికి గుంటూరు కలెక్టరేట్ నుంచి లేఖ అందినట్లు, దానికి సిఆర్డీఏ ఆమోదించినట్లు మభ్యపెట్టారు. సెంటు స్థలాల 2వ దశలోనూ ఆ అధికారి ఎక్కడలేని చొరవ చూపించి నెక్కల్లు, అనంతవరం, పిచ్చుకలపాలెంలో అదనపు విస్తీర్ణాన్ని కేటాయించారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు రాకుండానే తానే ఎగబడి మరీ పనిచేశారు. 6-5 జోన్పై రాజధాని రైతులు హైకోర్టులో వ్యాజ్యం వేసిన లేఅవుట్ల ఏర్పాటు, చదును, విద్యుదీకరణ, రోడ్ల ఏర్పాటు కోసమంటూ పన్నుల్ని అడ్డగోలుగా విభజించి అప్పటి ప్రభుత్వ పెద్దలు సూచించిన వారికి కేటాయించారు. నకిలీ ఎంబుక్లు పెట్టి పెద్ద ఎత్తున బిల్లులు దోచిపెట్టారు. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకునేందుకు తీసుకొచ్చిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టును వైకాపా అధికారంలోకి రాగానే అటకెక్కించింది. ఈ నిధుల నుంచి 70 కోట్లను దారి మళ్లించి సెంటు స్థలాల్లోని లేఅవుట్లలో ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం కోసం అధికారులు టెండర్లు పిలిచారు. దీని ద్వారా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగించారు. సమీకరణలో భూములిచ్చిన రైతులకు చట్ట ప్రకారం వార్షిక కౌలు చెల్లించడంలో మాత్రం అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపారు. తమ కార్యాలయం నుంచి బిల్లులు ఆర్థిక శాఖకు పంపించామని చెప్పి సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తప్పించుకునేవారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాక వీటిని ఆమోదించకుండా ఆర్థిక శాఖ కార్యదర్శి నిలిపివేయడంతో 2 ఏళ్ల నుంచి రైతులకు కౌలు చెల్లించలేదు. సమీకరణలో భూములు ఇవ్వని ప్రాంతాల్లో బృహత్ ప్రణాళిక దెబ్బతినకుండా భూసేకరణ ద్వారా తీసుకునేందుకు చంద్రబాబు హయాంలో నిర్ణయించారు. 1317 ఎకరాలకు పైగా 2013 భూసేకరణ చట్టం కింద తీసుకునేందుకు సంబంధిత రైతులకు నోటీసులు ఇచ్చారు. పూలింగ్ లో భూములు ఇస్తామని కొందరు రైతులు సిఆర్డీఏను ఆశ్రయించడంతో 274.86 ఎకరాలను అప్పట్లో మినహాయించారు. రోడ్లు వివిధ సంస్థలకు కేటాయించగా మిగిలిన 625.25 ఎకరాలను భూసేకరణలో తీసుకునేందుకు నోటీసులు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మరుగున పడింది. ఇటీవల భూసేకరణ నుంచి మినహాయించమని సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ గుంటూరు జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించారు. వీటికి ఆయన ఆమోదముద్ర వేయటం చకచకా జరిగిపోయాయి. దీనివల్ల సేకరణ భూముల్లో తెలుగుదేశం హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు విఘాతం కలుగుతుంది. సేకరణ భూముల్లో రైతులకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. వీటికి ప్రత్యామ్నాయంగా సరిగా లేని వాటిని అంటకట్టేందుకు సిఆర్డీఏ అధికారులు ప్రయత్నించగా హైకోర్టు బ్రేకులు వేసింది. తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా సరిదిద్దలేని విధంగా మాస్టర్ ప్లాన్ ను ధ్వంసం చేసే ప్రక్రియలో సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి కీలక భూమిక పోషించారు. రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారు కాలేదు. క్షేత్రస్థాయిలో పనుల ఊసేలేదు.
కానీ ఏదో జరిగిపోయినట్లుగా సిఆర్డీఏలోని ట్రాఫిక్ రవాణా విభాగంలోని కాంట్రాక్టు పద్ధతిలో అసోసియేట్ ప్లానర్ గా పనిచేసే మనోజ్ కుమార్ ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి తెలుగుదేశం హయాంలో అవినీతి జరిగిందంటూ పని కట్టుకుని మరీ ప్రచారం చేశారు. అమరావతి చంద్రబాబుపై అక్కస్తో ఆలూచూలు లేకపోయినా కుంభకోణం జరిగిందని వదంతులు సృష్టించినట్లు సమాచారం. ఇది చంద్రబాబు మాజీ మంత్రి నారాయణలపై సిఐడి కేసులు నమోదు చేసే వరకు వెళ్లింది. సిఆర్డీఏ తరపున హైకోర్టులో హౌస్ కీపింగ్ బాధ్యతలు పర్యవేక్షించే ఫెసిలిటీస్ మేనేజర్ జాన్ సుందర్ ఆ పరిచయాలతో పురపాలక శాఖలో కీలక అధికారిని పేషీలో చేరి అడ్డగోలు పదోన్నతితో సిఆర్పీఓగా ఎదిగారు. జీతభత్యాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా కారు, 25,000 వ్యక్తిగత భత్యం, ఓ అటెండర్, ఇతర సదుపాయాలతో భోగభాగ్యాలతో కొనసాగుతున్నారు. ఈ అధికారి నిత్యం అమరావతి రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్న విమర్శలున్నాయి. ఇలా పలువురు అధికారులు ప్రభుత్వ పెద్దల మెప్పు సంపాదించేందుకు అమరావతికి తూట్లు పొడిచి ఆర్థికంగా లబ్ధి పొందారు. ఇలాంటి అధికారులపై సత్వర చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.